ఒక ఆడసింహం అంట ఒక జింకను వేటాడిందంట అండి. ఏంటిది? ఒక ఆడసింహము జింకను వేటాడింది. అది కూడా ఆడ జింకేనంట అండి. ఆకలికి తట్టుకోలేక జింకను వేటాడి దాన్ని చంపి తిందాం అనుకున్న సమయంలో దానిలో నుంచి పాపము దాని బిడ్డ బయటకు వచ్చిందంట. అంటే అది ఏమంటారు, ప్రెగ్నెంట్గా ఉండింది. అది చంపిన తర్వాత అది బిడ్డకు జన్మనిచ్చి ఆ జింక చనిపోయిందంట. ఆ సింహం అది చూసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఆ పుట్టినటువంటి ఆ చిన్న బిడ్డ ఏదైతే ఉందో దానిని బ్రతికించడం కోసం చాలా ప్రయత్నం చేసిందంట. అయినప్పుడు కూడా ఆ జింక పిల్ల బ్రతకక చనిపోయిందంట అండి. అది చనిపోయిందన్న సంగతిని తెలుసుకొని సింహం కూడా అలాగనే తల నేల మీద పెట్టి ఎటూ కదలకుండా అలానే ఉండిపోయిందంట. ఈ విషయం మొత్తాన్ని కూడా ఒక కెమెరామాన్ చిత్రీకరిస్తూ ఉన్నాడంట అండి, ఈ దృశ్యాలన్నీ కూడా. సో ఆడున్నటువంటి ఒక వ్యక్తి కెమెరామాను ఇవన్నీ చిత్రీకరిస్తూ చాలాసేపు చూస్తూ ఉన్నాడంట. సింహము అటు కదలటంలా ఇటు కదలటం లేదంట అండి. వెంటనే దగ్గరికి వెళ్ళి సింహాన్ని ఇట్లా అంటే అది టక్కుమని కింద పడిపోయిందంట. అది కూడా ప్రాణం విడిచిందంట అండి. అంటే దానికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, నేను చాలా భయంకరమైన పెద్ద తప్పిదం చేశానే, 2 ప్రాణాలు నేను బలి తీయడానికి నేను ఎట్లా సాహసించానని చెప్పి తన తప్పిదమున తెలుసుకొని కుమిలిపోయి కృంగిపోయి అది కూడా ప్రాణాలు విడిచిందంట. సో ప్రియ దేవుని బిడ్డలారా, క్రూర జంతువులు కూడా వాడి తప్పిదాలు ఏంటి అవి తెలుసుకొని పశ్చాత్తాపడుతూ ఉన్నాయండి. కానీ నేడు మానవుని యొక్క స్వభావం ఎలా ఉందనంటే, నువ్వు పాపం చేస్తూ ఉన్నావు, నువ్వు చేసేది సరైంది కాదు, దేవుడి యొక్క శిక్ష నీ మీదకి వస్తుంది, జాగ్రత్త, ఈ పాపం నుంచి తొలగిపోవనంటే ఆ చెప్పినటువంటి వారి మీదకి వస్తారు. నీకు తెలుసా నేను పాపం చేసేది, నువ్వు చేయట్లే అని చెప్పేసి చెప్పిన వాళ్ళ మీదకి వచ్చేస్తారండి. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సింహము చేసిన తప్పిదాన్ని బట్టి ఎంతగానో పశ్చాత్తాపడి ప్రాణాలు విడిచిందండి. ఈ రోజుల్లో మానవుడు పొరపాటున ప్రాణం కాదు కదా, అది పాపమని దేవుడు పదే పదే గద్దిస్తూ ఉన్నా దానిని విడిచిపెట్టలేని స్థితిలో మానవుడు ఉంటూ ఉన్నాడు.